వైసీపీలోనే కాదు, అటు టీడీపీ, ఇటు జనసేన కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సెకండ్ లిస్ట్ వచ్చేసింది. మొత్తం 27 నియోజకవర్గాలకు జగన్ ఇన్ఛార్జీలను ప్రకటించారు. అందులో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కాగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు. తాజాగా ప్రకటించిన 27 సీట్లలో ఒక ఎంపీ సీటు ఎస్టీ రిజర్వ్డ్, అసెంబ్లీ సీట్లలో కూడా 3 ఎస్సీ రిజర్వ్డ్, 3 ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకే దాదాపు టికెట్లు వస్తాయి. చివరి నిమిషంలో లెక్కలు, అంచనాలు ఏమైనా మారితే తప్ప వీరే అభ్యర్థులవుతారు. అయితే ఈ జాబితా చూస్తే జగన్ లోక్సభ సీట్లపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని అనిపిస్తుంది. అంతేకాదు, అసెంబ్లీ సీట్ల విషయంలోనూ కొందరు నేతలు ఒత్తిళ్లకు తలొగ్గి వారి కొడుకులకు అవకాశం ఇచ్చారనిపిస్తుంది. ఈ వారసుల్లో కొందరు సమర్థులు కాగా మరికొందరు మాత్రం ప్రస్తుతం కాపు వేవ్లో ఎంతవరకు నెగ్గుకొస్తారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక లిస్టులోకి వస్తే మొదటి పేరు అనంతపురం ఎంపీ సీటు. ఈ సీటుకు మాలగుండ్ల శంకరనారాయణ పేరు ప్రకటించారు. శంకరనారాయణ ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో R&B మినిస్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పాపం ఎవరిదైనా నింద మోయాల్సింది మాత్రం మంత్రి శంకరనారాయణే. అందుకేనేమో పెనుగొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన్ను అనంతపురం నుండి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు జగన్. మరి ఇంతవరకు అనంతపురం నుండి ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన్ను కళ్యాణదుర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. అప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సంగతేంటి? మంత్రిగా ఉన్న ఆమెను పెనుకొండకు పంపిస్తున్నారు. ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో ఉషశ్రీ చరణ్ మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నారు. ఆమె తన నియోజకవర్గంలో భారీగా భూ కబ్జాలు చేశారని, కోట లాంటి భవనం కట్టారని ఆరోపణలు. అంతేకాదు 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై వారు విపరీతంగా మండిపడుతున్నారు. విపరీతమైన డ్యామేజీలు చేస్తున్నారు. అంగన్వాడీ అంటే అమ్మగారి మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. ఈ లెక్కన ఆమెకు నియోజకవర్గం మార్చిన టికెట్ ఉంచారంటే గొప్ప మాటే. మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 మంత్రులు, 1 ఎంపీని నియోజకవర్గాలు జంబ్లింగ్ చేసేశారు జగనన్న. హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో జొల్లదరాశి శాంతకు టికెట్ ఇచ్చారు. గోరంట్ల మాధవ్కు మళ్ళీ టికెట్ ఇస్తారని ఆయన కూడా అనుకోరులే. ఇక శాంత ఎవరు అంటే ఆమె 2009లో కర్ణాటకలోని బళ్ళారిలో బీజేపీ నుండి ఎంపీగా గెలిచారు. సొంతూరు మన రాయలసీమలోని గుంతకల్లేలేండి. టెక్నికల్గా కర్ణాటక పొలిటీషియన్ ఈమె. మంగళవారమే పార్టీలో చేరితే ఆ రోజే ఆమెకు టికెట్ వచ్చేసింది. అంతా గనుల మహిమ. ఇక అరకు ఎంపీ టికెట్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో కిషోర్ చంద్రదేవ్ లాంటి ఉద్దండుడిని 2 లక్షల మెజారిటీతో ఓడించిన గుడ్డేటి మాధవికి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వకుండా అరకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఇది జగన్ తెలివైన ఎత్తుగడే అనుకోవాలి. ఎంపీ సీట్ రాకపోయినా పర్వాలేదు కానీ అసెంబ్లీ సీటు మనకు ఇంపార్టెంట్ అనుకున్నారు జగన్. అరకు ఎంపీ నియోజకవర్గ బాధ్యతలను కొట్టగుల్లి భాగ్యలక్ష్మికి అప్పగించారు. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ సీటు తలే రాజేష్కు ఇచ్చారు. ఆయన పోటీ చేయనుండడం ఇదే తొలిసారి. మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కొడుకు ఆయన. భద్రయ్యే పాతబడిపోయారంటే ఎవరికీ తెలియని ఈయన కొడుకుని తెచ్చారు జగన్. అక్కడ మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ టీడీపీ నుండి పోటీ చేస్తారు. మరి తలే రాజేష్ ఎలా ఎదుర్కొంటారో ఏమో. ఇక రాజాంలోని గతసారి గెలిచిన కంబాల జోగును ఏకంగా విశాఖ తూర్పుగోదావరి బోర్డర్ నియోజకవర్గం పాయకరావుపేటకు పంపించారు. ఏమాత్రం లక్ లేని అక్కడ ఆయన ఏం చేస్తారో ఏమో. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించడం తెలివైన ఎత్తుగడే. అదే సమయంలో కొత్తపేట అసెంబ్లీ స్థానంలో చిర్ల జగ్గిరెడ్డిని పక్కన పెట్టి టీడీపీ మాజీ ఎంపీ తోట నరసింహను తేవడం ఎంతవరకు కరెక్టో ఫలితాలు తరువాతే చూడాలి. జగ్గారెడ్డి ఇప్పటికే జనసేనకు దగ్గరైనట్లు టాక్ ఉంది. దీంతో ఆ స్థానం జనసేనకు ప్లస్ కావచ్చు. రాజమండ్రి సీట్లో ఎంపీ మార్గాని భరత్ను అసెంబ్లీ నుండి పోటీ చేయించనున్నారు. ఇక జగన్ దగ్గర ఉండి అవసరమైతే ఆయనతో గొడవపడి కూడా పని సాధించుకోగలం అనుకునే నేతలు అన్నట్లుగా ఈసారి తమ మాట నెగ్గించుకున్నారు. తమ కొడుకులకు టికెట్లు ఇప్పించుకున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ను, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు కిట్టును, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ రెడ్డిని, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. అంటే దాదాపు వారికి టికెట్ ఖరారైనట్లే. వీరిలో చంద్రగిరిలో మోహిత్ తప్ప మిగతా వారి గెలుపు అనుమానమే. జగన్ లోక్సభ సీట్లు తగ్గినా పర్వాలేదు కానీ అసెంబ్లీ సీట్లు ముఖ్యమన్నట్లుగా మార్పులు చేర్పులు చేసిన కొన్ని స్థానాల్లో నేతలు ఒత్తిళ్లకు తలొగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.